ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అయితే మాత్రం హాట్ కామెంట్ చేశారు. అది కూడా వైసీపీపై. వైసీపీలో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు నాయకులు కాదు, క్రిమినల్స్ అనే విధంగా ఆమె మాట్లాడింది. మరోపక్క అంటే చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఈ విధంగా విమర్శలు చేయడం ఎంతవరకు సబబని చెప్పేసి వంగలపూడి అనిత అయితే మాత్రం వైసీపీ నాయకుల్ని తప్పు పట్టడం జరిగింది. మరోపక్క బోట్ల విషయంలో అంటే అక్కడికి వచ్చినటువంటి వరద ఉధృతికి కొట్టుకొచ్చినటువంటి బోట్ల విషయంలో 5 బోట్లు కొట్టుకు వస్తే అందులో 2 బోట్లు, ఒక బోటు మునిగిపోవడం జరిగింది, ఒక బోటు ధ్వంసం అవడం జరిగింది. మిగిలినటువంటి 3 బోట్ల విషయానికి వస్తే అది సాధారణంగా జరిగింది, సాధారణంగా కొట్టుకొచ్చాయని చెప్పేసి మొట్టమొదటిగా భావించా. కానీ దాని వెనక మాత్రం ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో అది వైసీపీ నాయకులే అనే విధంగా వాళ్ళు చేసినటువంటి చర్యలు. అంటే అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి బోట్లు, అంత కలర్ కూడా వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి కలరే ఉంది. ఫస్ట్ అయితే మాత్రం అది సాధారణంగా జరిగినటువంటి చర్యలే అనుకున్నాం, కానీ దాని వెనక ఇలా మానవ తప్పిదం, మానవ చర్య ఉంటుందని మేము ఊహించలేకపోయామని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో అయితే మాత్రం ఒక్కొక్క అంశాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పేసి హోంమంత్రి వంగలపూడి అనిత అయితే చెప్పారు. మరోపక్క పరామర్శించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు అవ్వచ్చు, ఈ విధంగా బురద జల్లేటటువంటి ఆరోపణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వంగలపూడి అనిత అయితే మాత్రం వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి చర్యలపై అయితే మాత్రం విమర్శలు గుప్పించారు. మరోపక్క చంద్రబాబు నాయుడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:30 గంటకు కూడా ఆయన రివ్యూలు నిర్వహిస్తూ ఒక విధంగా ప్రజల్లో అవ్వచ్చు, లేకపోతే అధికారులు అవ్వచ్చు, ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా ఆయన బస్సులోనే పడుకొని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటే దీన్ని కూడా వారవలేక సహాయం చేసే చేతులు లేకపోయినా సరే కానీ ఈ విధంగా విమర్శలు చేయటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇట్లాంటి విద్రోహ శక్తులు ఇక్కడ సమాజంలో ఉండటానికి అనర్హులు అంటూ వంగలపూడి అనిత అయితే మాత్రం వైసీపీ నాయకులపై విమర్శలు గుప్పించింది. మరోపక్క ఈ బోట్ల వ్యవహారం అయితే మాత్రం పోలీసు విచారణ జరుగుతుంది, నిందితులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వంగలపూడి అనిత అయితే మాత్రం హెచ్చరించారు. ఇక మిగిలినటువంటి అంశాలకు సంబంధించి జరిగినటువంటి వరద సహాయక చర్యల్లో ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎలాంటి అంశాలైనా సరే మరి టీవీలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి కావలసినటువంటి ఇన్సూరెన్స్ సహాయం అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి క్లీనింగ్ అవ్వచ్చు, అలాగే ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, అలాగే మోటార్ బైక్లు అవ్వచ్చు, ఇట్లా ఏవైతే పాడైపోయినాయో ఆ కంపెనీలతో మాట్లాడి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఏ విధంగా అందించాలనేటటువంటి విధంగా కూడా ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వంపై ఈ విధమైనటువంటి బురద జల్లే కార్యక్రమం ఇకనైనా విరమించుకోండి అని చెప్పేసి వంగలపూడి అనిత అయితే మాత్రం వైసీపీకి హితవు పలికారు. ఇట్లాంటి నాయకులు అంటే భవిష్యత్తులో ఎప్పుడూ రాజకీయాల్లో చూడలేదు, కానీ ఈ విధంగా క్రిమినల్స్ మైండ్తో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళే అని చెప్పేసి వంగలపూడి అనిత అయితే మాత్రం తీవ్ర విమర్శలు చేశారు.